ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇక్కడ మీ సెక్టర్ ఆఫీసర్ కౌంటర్ దగ్గర 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్ మనం ఇస్తున్నాము. ఒక మెటీరియల్ ఒక బ్యాగ్ ఇస్తున్నాం. దాంట్లో ఆల్రెడీ మేము 3-4 టైమ్స్ చెక్ చేసి ఉన్నాము. ద్వారా సమానాన్ని ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ BUCU వివిప్యాట్ సీరియల్ నెంబర్ పోలింగ్ స్టేషన్ వారీగా అది మీకు వచ్చినటువంటి మషీన్ది ఐడి మ్యాచ్ అవుతుందా లేదా అది చెక్ చేసుకోండి. అదేవిధంగా సెక్టర్ ఆఫీసర్ నుంచి తీసుకునేటప్పుడు దాని మీద సంతకం పెట్టుకోండి. ఈ మషీన్స్ కేవలం మేము ప్రిజైడింగ్ ఆఫీసర్కి మాత్రం ఇస్తాము, మిగతా ఆఫీసర్స్కి మేము ఇవ్వడం లేదు. మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, డైరెక్ట్గా ఫస్ట్ భోజనం తినండి. భోజనం ఆల్రెడీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ పోలింగ్ స్టాఫ్ కోసం. భోజనం తిని ఇక్కడికి వచ్చేయండి. మేము డైరెక్ట్ ఇక్కడ నుంచి 1 గంట తర్వాత ఇట్లాంటి ఒక కిట్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు కిట్ వచ్చిందా లేదా అది ఒకసారి చూసుకోండి. పట్టి టేబుల్ మీద 4 వాటర్ బాటిల్స్ పెట్టాము, అట్లాగే మజ్జిగ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు అందకపోతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయండి. అందరికీ వాటర్ బాటిల్ మజ్జిగ ప్యాకెట్స్ కూడా మేము ఇక్కడ ఇస్తున్నాము. ఇంకా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉన్నది, ఇక్కడ సెక్టర్ ఆఫీసర్స్ కౌంటర్స్ ఉన్నాయి, వచ్చి మీరు మాట్లాడవచ్చు. లాస్ట్ పాయింట్, ఎక్కడైతే ఓటర్ సంఖ్య ఎక్కువ ఉందో ఫస్ట్ అయితే 1100 కానీ 1050 మంది కంటే ఎక్కువ ఓటర్స్ ఉన్న సంఖ్య పోలింగ్ స్టేషన్లో రిజర్వ్ స్టాఫ్ మేము ఎట్లాగో అలోకేట్ చేసేస్తాము. సో దయచేసి మీరు రిజర్వ్ స్టాఫ్ కోసం తిరగవద్దు. సార్ మా దగ్గర 1200 ఓటర్స్ ఉన్నారు, మాకు ఒక స్టాఫ్ ఇవ్వండి. మేము ఆటోమేటిక్గా లాస్ట్ పాయింట్ దగ్గర రిజర్వ్ కౌంటర్స్లో దాదాపు ఒక 150 మంది వరకు రిజర్వ్ పర్సన్లు ఉంటారు, మేమందరికీ అలోకేట్ చేసేస్తాము. అదేవిధంగా రేపు మండల్ హెడ్ క్వార్టర్లో కూడా 5 చొప్పున అక్కడ రిజర్వ్ పర్సన్లు ఉంటారు. సో ఒకవేళ మీ పోలింగ్ స్టేషన్లో ఎక్కడైనా షార్ట్ ఫాల్ ఉంటే మీరు మా దగ్గరికి వచ్చి లేకపోతే మీ సెక్టర్ ఆఫీసర్కి చెప్తే అదనంగా స్టాఫ్ కూడా రేపు కేటాయిస్తాము. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో 3 కానీ 4 మహిళలకి డ్యూటీ పడడం జరిగింది. ఇందాక నేను ఎక్కడికి పోతే కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు రిజర్వ్ పర్సన్ కోసం. ఎట్లాగో మీరు బస్ ఎక్కేటప్పుడు మీ పోలింగ్ స్టేషన్లో అదనంగా స్టాఫ్ కూడా మేము కేటాయిస్తాము. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాస్ట్గా వచ్చేయండి. మీ PO రాకపోతే కాల్ చేసి పిలిపించండి, భోజనం తినండి, సామాన్ వెరిఫై చేయండి అండ్ ఇక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే IMD ఇన్స్ట్రక్షన్ మన ప్రెడిక్షన్ ప్రకారంగా ఈరోజు ఇక్కడ గాలి కానీ తుఫాన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఫాస్ట్గా భోజనం తిని వెళ్తే మీకే బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.